ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ అమ్మకి ఇప్పుడు బానే ఉందా? పేషెంట్ కి 2 ఆర్టరీస్ బ్లాక్ అయిపోయాయి. ముందు యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ ఏ క్రిటికల్ ప్రొసీజర్ అండ్ కాస్ట్లీ ఆల్సో. మీరు డబ్బుల గురించి ఏం ఆలోచించకండి. మీరేం చేయాలో చేయండి. సరే, నేను ప్రొసీజర్ కి ఏర్పాట్లు చేస్తాను. మీరు ముఖ్యమైన పేపర్స్ మీద సైన్ చేయండి. నేను వస్తాను మీతో పాటు. పదండి. ఇది తీసుకోండి. మిసెస్ దేవికా చౌదరి గారి బిల్లు ఎంత ఉంటే అంతా క్లియర్ చేసేయండి. అండ్ ఇంకేదైనా అవసరం ఉంటే నాకు వెంటనే చెప్పండి. ఓకే సార్. కానీ ఆవిడ ట్రీట్మెంట్లో ఎలాంటి లోటు జరగకూడదు. ఓకే సార్. మాకు మీ డబ్బులేమీ అవసరం లేదు. ఇలా చూడరేక, ఇది మన ఈగోని మన వాళ్ళకంటే ఎక్కువగా చేసి చూసుకునే టైం కాదు. ఆంటీకి ట్రీట్మెంట్ మంచిగా జరిగితే అంతే చాలు. తెలుసు, కానీ మీరెందుకు అమ్మ ట్రీట్మెంట్కి డబ్బులు ఖర్చు పెడుతున్నారు? మీరు ఈ రోజు వరకు తనని ఆంటీ తప్ప అత్తమ్మని కూడా పిలవలేదు. మరి ఎవరో పరాయి వాళ్ళ కోసం ఎందుకింత డబ్బు ఖర్చు పెట్టడం? అసలు నీకేమైంది రేఖ? మీ అమ్మగారు నాకు పరాయి వ్యక్తి ఎలా అవుతారు చెప్పు? అలాగా అయితే చెప్పండి. మరి డివోర్స్ పేపర్ సైన్ చేసిన తర్వాత మా అమ్మ మీకు ఏమవుతారు? పోనీలండి, ఇలాంటి ఎమర్జెన్సీస్ కోసం మా దగ్గర క్యాష్ కానీ కార్డు కానీ ఉండదు. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అమ్మకు కూడా ఒకటి ఉంది. నేను దాని ప్రీమియం టైంకి కట్టాను కాబట్టి ఇక్కడ ప్రశ్న ఈగో గురించి కాదు. నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాను. మాకు మీ డబ్బులు అవసరం ఏమీ లేదని. ఇవి అమ్మ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క పేపర్స్. డాక్టర్, అమ్మ బానే ఉన్నారా? చూడండి, మేము యాంజియోప్లాస్టీ అయితే చేశాము, కానీ పేషెంట్ ఇంకా సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు మేము అనుకున్న విధంగా. సో ఈ రోజు ఆవిడ ఐసీయూలోనే ఉండాలి. కావాలంటే మీరు వెళ్ళి ఆవిడని కలవచ్చు. అంతా బానే ఉంటుంది. అమ్మా ఉన్నతి, నాకు తెలుసమ్మా నువ్వు నాకెందుకు ఫోన్ చేశావో. నేను నీకు హోలీ పండుగ కోసం ఏవైతే గిఫ్ట్లు పంపించానో అవి నీకు చాలా నచ్చాయని. ఇంకెక్కడి హోలీ పండగ అత్తయ్యా, అత్తయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఏం మాట్లాడుతున్నావమ్మా? దేవిక గారికి హార్ట్ అటాక్ వచ్చిందా? ఎప్పుడు? అంటే మరి ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు? ఆవిడ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. రాఘవన్నయ్య, రేఖా వదిన, ధ్రువ్ అందరూ ఆవిడ దగ్గరే ఉన్నారు. ఒక నిమిషం. రాఘవ అక్కడేం చేస్తున్నాడు? ఓ గాడ్ అత్తయ్య, వేకప్. చూస్తుంటే రాఘవన్నయ్య ఈ మధ్య మీకేం చెప్పట్లేదు అనుకుంటా. రాఘవ నాకేం చెప్పలేదు. తనక్కడికి రేఖా వదిన ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాడని. అంటే 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 రేఖ ఇక్కడికి తిరిగి వచ్చేస్తుందా? వచ్చేస్తే బాగుండు. ఎలాగూ నాకు ఆవిడ ఇక్కడే పడుండడం అస్సలు ఇష్టం లేదు. బట్ ఎనీవేస్, మీరు కోరుకున్నది ఇదే కదా, రేఖా వదిన ఇక్కడే ఉండాలని. అమ్మా ఉన్నతి, ఇప్పుడు మాత్రం పొదుపు కథలకు. అత్తయ్య, రాఘవన్నయ్య రేఖా వదినని తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చాడు. అయితే కానీ రేఖా వదిన అక్కడికి రాను అని చెప్పేశారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసేశారు. ఒక్క నిమిషం. ఏ వార్త వినైతే అత్తయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చిందో అదే వార్తకి మీరు ఇలాంటి రియాక్షనా? మీకిది ముందే తెలుసు కదా? అవును కదా అత్తయ్య? లేదు, నాకా? ఎక్కడా? నాకేం మీకు తెలుసు కదా? మీకన్నీ ముందే తెలుస్తాయి, కానీ మీరు నాకు ఏ మాత్రం చెప్పరు. నేనే పిచ్చి దాంట్లో మీతో అన్ని షేర్ చేస్తుంటాను. నాకు మీతో ఇక మాట్లాడాలని లేదు. బాయ్. అరే, ఈ ఉన్నతి పిల్ల చేష్టలు ఎప్పుడు ఆపుతుందో ఏంటో. ఈ రాఘవ రేఖని తీసుకురావడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడా? నేనేదో ఒకటి చేసి తీరాలి. రేఖ మనసు మారకుండా చేయాలి. ఇక తను ఈ ఇంటికి తిరిగి రావడం గురించి
అస్సలు ఆలోచించకూడదు. కూర్చో. థ్యాంక్ యూ. దీనికి అలాగే మీరు ఏదైతే చేశారో దానికి కూడా మీరు ఇంక వెళ్ళొచ్చు. నాకన్నీ ఒక్కదాన్ని చూసుకోగలను. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. ఈరోజు మీ ఇంట్లో హోలికా దహనం పూజ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ నాకు చెప్పినందుకు. కానీ నాకు మా ఇంట్లో ఫెస్టివల్ క్యాలెండర్ చాలా బాగా తెలుసు. అమ్మా అమ్మా, నువ్వు బానే ఉన్నావు కదా అమ్మా? నో 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 నో, మీరు మమ్మల్ని ఇలా వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళవను. మీకు వినబడుతుంది కదా, నేను ఈ రోజు వరకు మిమ్మల్ని అమ్మ అని పిలవలేదు, ఆంటీ అని అన్నాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే నాకేమనిపించిందంటే మిమ్మల్ని అమ్మ అని పిలిస్తే మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో అని భయం. నా భయానికి నాకు ఇంత పెద్ద శిక్ష విధించకండి. నేను మిమ్మల్ని కలిసిన దగ్గర నుంచి మీరు నాతో చాలా ప్రేమగా ఉన్నారు. నాలో చాలా లోటుపాట్లు ఉన్నాయి. కానీ మీరు ఒక తల్లిలాగా నాలోని మంచినే చూశారు. నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళలేమను. మీకు మీకు నేను చెప్పేది వినిపిస్తుంది కదా. మీరు కనుక నన్ను వదిలి వెళ్ళిపోతే ఫిక్స్ అయిపోతాను. అమ్మ ఎప్పుడు తన పిల్లల్ని వదిలి వెళ్ళిపోతుందని, అమ్మ అనే పదం మీద నేను వేలెత్తి చూపించకూడదని మీరు అనుకున్నట్టయితే ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపోకండి. వింటున్నారు కదా?